హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు. భారీ గాలి దుమ్ములో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే వామ్మో ఏమవుతుందో ఏమో, చాలా భారీ యాక్సిడెంట్లు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి రోడ్డు మార్గంలో భారీ ఇసుక తుఫాన్లు అయితేనే కువైట్కి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని మన ఇండియా నుంచి ఎవరైనా వస్తే కనుక చాలా చాలా డేంజర్గా ఉంటుంది కువైట్లో డ్రైవింగ్ అనేది. ఈ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. మ్యాక్సిమం 100కి 70 నుంచి 80% బాగా మంచిగా డ్రైవింగ్ నేర్చుకుని కువైట్లో డ్రైవింగ్ చేయడానికి రాండి తప్ప ఏదో 30 రోజులు, ఒక 40 రోజులు, ఒక నెల రోజులు డ్రైవింగ్ నార్మల్గా నేర్చుకుని డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత కువైట్కి వచ్చారంటే మాత్రం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వీడియో చాలా క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్. వీడియోని చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. కువైట్లో దాదాపుగా 4 రోజుల నుంచి భారీ గాలి దుమ్ము, భారీ ఎండలు మామూలుగా లేవు, చాలా దారుణంగా అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒక వీడియో మాట్లాడాను కదా స్టార్టింగ్లోను, దానికి ముందు ఇంకొక వీడియో మాట్లాడాను. అసలు ఈ వీడియో దీనికి సంబంధించిందనేసి చిన్నగా పరిచయం చేద్దామని ఒక వీడియో మాట్లాడితే అదైతే వేడికి ఎండకి ఫోన్ హీట్ అయిపోయి ఆగిపోయింది. మ్యాటరు మనం రికార్డ్ చేయలేకపోయాము. చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషను. ఇలా బయట వ్లాగులు చేయాలన్నా, కారులో కూర్చొని మాట్లాడాలన్నా కూడా చాలా దారుణంగా ఉంటుంది. వీడియో అనేది మనం రికార్డ్ చేయలేకపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, కువైట్లో ఎంత డేంజర్గా ఉంటుందంటే డ్రైవింగ్ అనేది చాలా డేంజరు. కారు నడపాలన్నా, బస్సు నడపాలన్నా, లారీ నడపాలన్నా, బండి నడపాలన్నా చాలా డేంజర్గా ఉంటుంది కువైట్ రోడ్లలోనూ. అసలు ఇటువంటి డేంజర్ రోడ్లలో పైగా ఇసుక తుఫాన్లో ఇంకెంత డేంజర్గా ఉంటుందో చూడండి. అసలు ఇంతలాగా ఉంది డేంజర్గాను. మీకు క్లారిటీగా కనపడుతుందో లేదో తెలియదు కానీ చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితేనే. ఆ ఎడారిలో నుంచి ఇసుక అనేది మొత్తం రోడ్డు వైపు వచ్చేస్తుంది. అయినా కూడా చాలా ర్యాష్గా వెళ్తున్నాయి చూడండి బండ్లు. కువైట్ హైవే రోడ్ల పైన 120 స్పీడ్ లిమిట్లో వెళ్ళాలి. నేను వచ్చేసి 110 స్పీడ్ లిమిట్లో అయితే వెళ్తున్నాను. ఈ వీడియోని రా వీడియో కింద పెట్టేస్తున్నాను, అంతేకాని ఈ వీడియోని స్పీడ్కి పెంచడం కానీ, వీడియోని స్లో తగ్గించడం కానీ ఏమీ చేయట్లేదు. నేను నార్మల్గా ఎలా తీసాను వీడియో అలాగనేది మీకు అప్లోడ్ అయితే చేస్తున్నాను. చూడండి, అసలు నన్ను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు సిచ్యువేషన్ ఎలాగుంది అనేది సంబంధం లేదనమాట. వాళ్ళు ఒకసారి రోడ్డు మీదకి వచ్చారంటే తొక్కుతారు బండి అయితేనే. కారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి రోడ్ల మీద, హైవే రోడ్ల మీద. అందుకనేసే కువైట్కి డ్రైవర్ జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఖచ్చితంగా కన్ఫామ్గా ఒక 70% 80% కార్ అనేది నేర్చుకుని అయితే రండి. కువైట్ హైవే రోడ్ల పైన చాలా దారుణంగా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియో సారాంశం అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. పైగా ఇసుక తుఫాన్లో అసలు మనకి రోడ్డు అనేది సడన్గా వచ్చేస్తుంది అనమాట. ఇసుక ఇలా ఉంది కదా, ఒక్కసారే రోడ్డు అనేది బంద్ అయిపోద్ది. మొత్తం చాలా భారీగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనేసి చాలా సేఫ్గా అన్నీ కూడా ప్రతి అద్దంలోనూ మనం చూసుకోవాలి. సైడ్ మిర్రర్లు, వెనకాల మిర్రర్లు, పక్కన అద్దాలన్నీ కూడా చూసుకుంటూ ఇక్కడ డ్రైవింగ్ అనేది చేయాలి. అందుకనేసి కువైట్కి డ్రైవర్గా జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఒక అవగాహన అనమాట, కువైట్లో ఎలా ఉంటుంది డ్రైవింగ్ అనేసి ఒక అవగాహన కోసం ఈ బ్లాగ్ అనేది మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెండ్. హైవే రోడ్డు దిగినప్పుడు మనం సర్వీస్ రోడ్డుకి వెళ్ళాలంటే కనుక కంపల్సరీగా సిగ్నల్ వేసుకుని లెఫ్ట్ సైడ్దో రైట్ సైడ్ దిగినప్పుడు సిగ్నల్లో లైట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. వామ్మో బాబోయ్ దేవుడా, జస్ట్ మిస్ ఫ్రెండ్. భారీ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాను. ఆ కారు బ్రేక్ డౌన్ అయింది, మొత్తానికి పంచర్ అయిందో లేకుంటే ఇంజిన్ ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందో లేదు కానీ సైడ్ ఆపేసారు చూసారా. అలా చూసుకోకుండా వెళ్ళిపోయామంటే మాత్రం కంపల్సరీగా భారీ దారుణంగా అవుతుంది అనమాట యాక్సిడెంట్. ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ కువైట్లో రోడ్లన్నీ కూడా. సిచ్యువేషన్ బట్టి మనం ఇక్కడ కంట్రోల్ కార్ అనేది స్పీడ్ లిమిట్లు అన్నీ చూసుకుంటే ఇక్కడ డ్రైవింగ్ అనేది చేసుకోవాలి. చూడండి అంతా కూడా ఎడారే, రైట్ సైడ్ అంతా కూడా ఎడారే. ఇప్పుడు భారీ గాలి దుమ్ము వల్ల ఎడారిలో ఉన్న ఇసుక అంతా కూడా ఈ రోడ్డు వైపు, ఇల్లుల వైపు అనేది రావడం జరుగుతుంది. చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో. ఇంకా కాసేపు ఆగితే కనుక మరీ ఇంకా దారుణంగా ఉంటుంది ఈ భారీ గాలి దుమ్ము అనేది. చూడండి ఎడారిలో కొన్ని ఇల్లులు ఉన్నాయి చూసారా, అంటే స్టార్టింగ్ అనమాట. ఆ ఎడారి స్టార్టింగ్ అయినప్పుడు కొంచెం దూరం ఇల్లులు ఉంటాయి, ఇంకా తర్వాత అంతా కూడా మొత్తం
ఇంకా ఎడారే ఉంటుంది. అసలు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళండి, 500 1000 కిలోమీటర్లు వెళ్ళండి, ఇక సముద్రం తగిలితే తప్ప ఇంక ఇల్లు అనేది తగలదు. మొత్తానికైతే మా ఏరియాకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. కువైట్లో భారీ గాలి దుమ్ములో డ్రైవింగ్ అనేది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సేఫ్గా డ్రైవింగ్ అనేది చేయండి. కంపల్సరీగా సీట్ బెల్ట్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్.